అరుణాచలేశ్వరాయ నమః. 65వ లేఖ. నరకుడు దీపావళి 28:46. ఈ మధ్య రామచంద్రయ్యరు మెడ్రాస్ నుంచి వచ్చారు. ఒక రోజున పాత నోటు బుక్ ఒకటి దగ్గర పెట్టుకుని తారీఖులు నెంబర్లు సరిచూస్తూ కూర్చున్నారు. హాల్లో భగవాన్ను చూచి అదేం పుస్తకమో అన్నారు. భగవాన్ పూర్వం వ్రాసిన పాత నోటు బుక్ ఇది. దీనిలో నెంబర్లు తారీఖులు చూచి అచ్చు బుక్కులో చేరుస్తున్నాను అన్నారు వారు. ఇట్లా తెమ్మని అది తీసుకుని పుటలు తిప్పి చూసి దీనిలో దీపావళి పద్యాలున్నవి, మీరు విన్నారా అవి అన్నారు నన్ను ఉద్దేశించి భగవాన్. వినలేదంటే చదివి ఇట్లా అర్థం చెప్పారు. శరీరం నేననే అభిమానమున్నవాడే నరకుడు, ఆ అభిమానమే నరకము. ఆ అభిమానం ఉన్నవాడు మహారాజాది రాజైన వాని జీవితం నరకమే. ఆ అభిమానం నిర్మూలించి తానుగా ప్రకాశించుటే దీపావళి. ఇదే ఆ పద్యాల భావం. నూల్ తిరట్టులో ఇవన్నీ ఉన్నవా అన్నాను నేను. భగవాన్ అరవంలో వ్రాసిన పద్యాలు పాటలు వచనం అన్నీ కలిపి ఒకే పుస్తకంగా అచ్చువేశారు. దానికి నూల్ తిరట్టని పేరు. ఇవి చాటువులుగా అప్పుడప్పుడు చెప్పాను. ఇవన్నీ దానిలో ఎందుకు అన్నారు భగవాన్. ప్రథమ ముద్రానంతరం పై విషయం భగవాన్ సన్నిధిలో చదివితే విని ఈ పద్యాలెందుకు రాశానో తెలుసునా అన్నారు భగవాన్. తెలియదన్నాను. అట్లాగా ఒక దీపావళికి మురుగనార్ దీపావళిని గురించి భగవాన్ ఏదైనా వ్రాయాలన్నారు. మీరు వ్రాయరాదు, నేనెందుకు వ్రాసేది అన్నాను. భగవాన్ వ్రాస్తే నేను వ్రాస్తానన్నారు. సరేనని ఆ పద్యాలు వ్రాశాను. కారణం లేకుండా ఏదీ వ్రాయలేదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కథ ఉన్నది అని ఆ పద్యాలు చూపారు భగవాన్. తాత్పర్యంతో సహా దిగువన వ్రాస్తున్నాను. నరకుడల్ నానా నరగులహు అళుం నరకనే గెంతు ఉషా ఉయ్ జ్ఞానత్తి హిరియాళ్ నరకనై కొండ్రవన్ నారణా నండ్రే నరక చతుర్దశి నద్దినమామే. తాత్పర్యం. నరకముకు శరీరము, నేననువాడు నరకమునకు రాజు. నరకుడెవడని విచారించి జ్ఞానదృష్టిచే నరకుని వధించువాడే నారాయణుడు. నరక చతుర్థియను సుదినమదియే. నరక ఉరువ నడలై ఉడల గిరక మహమేనట్టవే కట్ట నరకన మహవియ్యై నాడి మాయెత్తుతునా తుత్తాత్తున ఎళ్ళిరదళ్ దీపావళియాం తెలి. తాత్పర్యం. నరక సదృశ శరీర గృహము నేనను అభిమానమే నరకుడు. ఆ అభిమానమును నిర్మూలించి తాను ప్రకాశించుటయే దీపావళి. శివార్పణమస్తు.